We are going to learn about story of microorganism 1. This is our third chapter, part 2. Observing bacteria. We can see bacteria in buttermilk or curd or early morning scarping of tongue. మరి బటర్ మిల్క్లో బ్యాక్టీరియాని చూడొచ్చు, కర్డ్లో చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ వేసినప్పుడు టంగు పైన స్కార్పింగ్ చేసినప్పుడు ఆ వచ్చిన ఆ సబ్స్టెన్సెస్లో దాన్ని తేమడ అంటాం, దాంట్లో బ్యాక్టీరియాని కూడా చూడొచ్చు. వీ కెన్ ఆల్సో ఫైండ్ దెమ్ ఇన్ ద సాయిల్ ఓవర్ బార్క్ ఆఫ్ ట్రీస్, ఓవర్ అవర్ స్కిన్, in our armpits and many other places. ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే సాయిల్లో కూడా బ్యాక్టీరియాని చూడవచ్చు, ట్రీ యొక్క బార్క్లో బ్యాక్టీరియాని కనుగొనవచ్చు, మన స్కిన్లో బ్యాక్టీరియాని కనుగొనవచ్చు, ఆర్మ్పిట్లో అండ్ మెనీ ప్లేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో బ్యాక్టీరియాని మనం కనుక్కోవచ్చు. బట్ దే ఆర్ ఇన్విజిబుల్ టు ద అన్ఎయిడెడ్ ఐ. అయితే ఇది కంటికి కనిపించదు. నౌ లెట్ us లుక్ ఎట్ దమ్ మోర్ క్లోజ్లీ బై ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. ఇది కంటికి కనిపించదు అని చూసాం. కింద యాక్టివిటీస్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దాన్ని ఎలా మనం చూడొచ్చో తెలుస్తుంది. యాక్టివిటీ 3. Take one or two drops of buttermilk on a slide and spread it. ఏం చేయాలి? 1 or 2 డ్రాప్స్ని బటర్ మిల్క్ని స్లైడ్ పైన తీసుకొని స్లైడ్ మొత్తము ఆ బటర్ మిల్క్ స్ప్రెడ్ అయ్యేటట్లు చూడాలి. హీట్ ద స్లైడ్ సైట్లీ ఆన్ ఏ ల్యాంప్. దాన్ని ఆ బటర్ మిల్క్ స్లైడ్ అంతా స్ప్రెడ్ అయిన తరువాత ఒక ల్యాంప్ దగ్గర, ఆ ల్యాంప్ నుంచి వచ్చే హీట్ దగ్గర దాన్ని ఉంచాలి. అంటే స్లైడ్ని హీట్ చేయాలి, ల్యాంప్ ద్వారా హీట్ చేయాలి. 3 నుంచి 4 సెకండ్లు, 3 to 4 సెకండ్స్ ఏం చేయాలి? హీట్ చేయాలి. యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ క్రిస్టల్ వైలెట్. అలా హీట్ చేసిన దానికి ఆ స్లైడ్ పైన ఉన్న బటర్ మిల్క్కి క్రిస్టల్ వైలెట్ని యాడ్ చేయాలి. లీవ్ ఇట్ ఫర్ 30 to 60 seconds and wash the slide gently with వాటర్. ఏం చేయాలి అంటే క్రిస్టల్ వైలెట్ని యాడ్ చేసిన తరువాత 30 నుంచి 60 సెకండ్లు 30 నుంచి 60 సెకండ్లు ఆ స్లైడ్ని కదలకుండా ఉంచాలి. ఆ తరువాత నీటితో స్లైడ్ని పదార్థము కొట్టుకుపోకుండా నెమ్మదిగా కడగాలి. అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. ఆ స్లైడ్ని కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద ఉంచి పరిశీలించాలి. డ్రా రఫ్ స్కెచ్ ఇన్ యువర్ నోట్బుక్ వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. మనం దానిని డయాగ్రామ్ని నోట్స్లో వేసుకొని ఆ డయాగ్రాము ఎలా ఉందో, ఆ రఫ్ డయాగ్రామ్ ఎలా ఉందో పరిశీలించాలి. మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే వాటి బటర్ మిల్క్లో ఉన్న బ్యాక్టీరియాస్, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాస్ క్లియర్గా ఈ విధంగా కనిపిస్తాయి. ఇవి స్మాల్ రాడ్ లైక్ స్ట్రక్చర్లో కనిపించేవి. ఇవి ఏంటమ్మంటే స్టైన్డ్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియమ్స్. ఈ విధంగా బటర్ మిల్క్లో, కర్డ్లో ఉన్న బ్యాక్టీరియాని మనం అబ్జర్వేషన్ చేయవచ్చు. డూ యూ నో there are several bacteria growing on our skin. చాలా రకాల బ్యాక్టీరియాలు మన స్కిన్ పైన పెరుగుతాయి.
many of the diseases causing ones live in some symbiotic relation with other bacteria. అయితే వాటిలో కొన్ని వ్యాధుల్ని కలిగించేవి, కొన్ని మనతో సింబయాటిక్ రిలేషన్షిప్ సహజీవనాన్ని కలిగి ఉంటాయి. There are different kinds of bacteria in our intestine which are useful in digestion. చాలా బ్యాక్టీరియాలు మన ఇంటెస్టైన్లో లివింగ్ చేస్తూ మనకి డైజెషన్లో ఉపయోగపడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ లాక్స్ ఇన్ సాయిల్, వాటర్, ఎయిర్ ఎక్సెట్రా. మరి ఇక్కడ మనం చూస్తే బ్యాక్టీరియా అనేది సాయిల్లో, వాటర్లో, ఎయిర్లో డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఎక్కువ సంఖ్యలో నివసిస్తూ ఉంటాయి. Recently, 2 types of bacteria in 1997 hid in shells discovered. A biggest bacteria Theomargareta namibiensis found in coastal water in Namibia. 0.75 mm. అయితే 1997లో హెడ్ అండ్ షల్జ్ అనే సైంటిస్టు నమీబియా కోస్టల్ ఏరియాలో థియోమార్గరీటా నమీబియాసిస్ అనే బ్యాక్టీరియాని డిస్కవర్ చేశాడు. ఇది దాదాపు 0.75 mm అనేది ఉంటుంది. దీనిని మనం నేరుగా కంటితో చూడొచ్చు. విచ్ కెన్ బి సీన్ విత్ అన్ఎయిడెడ్ ఐ. దీనిని నేరుగా మనం దేంతో చూడొచ్చు అంటే కంటితో చూడొచ్చు. అబ్జర్వింగ్ ఆల్గై. వెరీ ఆఫ్టన్ we observe greenish pond water in our surrounding. మనం మన సరౌండింగ్లో ఉన్న గ్రీనిష్ వాటర్ని, పౌండ్లో ఉన్న గ్రీనిష్ వాటర్ని పరిశీలించాలి. ఇట్ ఈస్ గ్రీనిష్ బికాజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఆల్గై అండ్ అదర్ ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ వాటర్. మరి అలా గ్రీనిష్ వాటర్ని పరిశీలిస్తే ఆ గ్రీనిష్ కలర్లో ఉన్న ఏరియా అంతా ఆల్గై అండ్ అదర్ ప్లాంట్స్తో గ్రోత్ అయిన వాటరే. వీ కెన్ సీ సమ్ ఆఫ్ ఆల్గై లైక్ కారా, స్పైరోగైరా ఎక్సెట్రా. మరి మొదలైన ఆల్గైని మనం వాటర్లో చూడవచ్చు. అవేంటంటే కారా, స్పైరోగైరా ఎక్సెట్రా. విత్ unnamed eye, but most of the algae present in water are microscopic. అంటే కారా, స్పైరోగైరా విత్ అన్ఎయిడెడ్ ఐ కంటితో చూడగలం వీటిని, కారాని, స్పైరోగైరాని. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్గై ప్రజెంట్ ఇన్ వాటర్ ఆర్ మైక్రోస్కోపిక్. అయితే చాలా ఆల్గైస్ని కంటితో చూడలేము, మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. ఈ కారా, స్పైరోగైరాని కంటితో చూడవచ్చు. దే కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ త్రూ ఏ మైక్రోస్కోప్. ఇప్పుడే చెప్పాను మైక్రోస్కోపిక్ ఆల్గై ఉంటాయి అని, వాటిని మైక్రోస్కోప్ ద్వారానే చూడగలము అని. Let us collect found water or water from the tanks with a bit of greenish carpings. ఇక్కడ ట్యాంక్ నుంచి కానీ తర్వాత పౌండ్ నుంచి కానీ గ్రీనిష్ కలర్లో ఉన్న పార్టుని మనం కలెక్ట్ చేసి టు అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద మైక్రో ఆల్గై
growing in water. Let us do the following activities. వీటిని కలెక్ట్ చేసి పౌండ్ నుంచి లేదా ట్యాంక్ నుంచి గ్రీన్ కలర్లో పెరిగిన వాటర్ని కలెక్ట్ చేసి గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ని అంటే ఆ గ్రీన్ కలర్లో ఉన్న వాటర్లో ఆల్గైస్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ గ్రోత్ అయి ఉంటాయి. కలెక్ట్ చేసి ఏం చేయాలి అంటే ఫాలోయింగ్ యాక్టివిటీస్ని చేయాలి. అలా కలెక్ట్ చేసి దానిలో మైక్రోస్కోపిక్ ఆల్గై ఉన్నాయేమో పరిశీలించాలి అంటే మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించాలి. కింద యాక్టివిటీస్ని చూస్తే మనం వాటిని ఎలా పరిశీలించాలో మనకు అర్థమవుతుంది. సెలెక్ట్ ఏ ఫ్యూ స్ట్రాండ్స్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్కార్పింగ్స్ దట్ హ్యావ్ స్మాల్ స్ట్రింగ్ లైక్ బాడీస్. Take 1 or 2 drops of collected greenish pond water on a slide. Cover it with a cover slip and observe through microscope. Draw a rough sketch in your notebook of what you have observed. Compare with figure 6. మరి ఇక్కడ మనం పరిశీలిస్తే కలెక్ట్ చేసిన వాటర్లో ఉన్న స్మాల్ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్ని నీడిల్తో కానీ ఫోర్షిప్తో కానీ వాటిని కలెక్ట్ చేసి స్లైడ్ మీద ఉంచాలి. స్లైడ్ మీద ఉంచి స్లైడ్ని కవర్ స్ట్రిప్తో కవర్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి డయాగ్రామ్ని గీయాలి. ఆల్రెడీ మనం చూసాం, వాటర్ని గ్రీనిష్ కలర్లో ఉన్న వాటర్ని కలెక్ట్ చేసాం. ఆ గ్రీనిష్ కలర్లో వాటర్లో ఏముంటాయి? స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్. గ్రీన్ కలర్లో ఉన్న స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్ అంటే దారపు పోచల్లాంటి పదార్థాలు. వాటిని మనము మన భాషలో పాచి అంటాం. ఓకేనా? ఆ దాంట్లో ఒక పదార్థాన్ని స్మాల్ మెటీరియల్ని కలెక్ట్ చేసి స్లైడ్ పైకి దాన్ని కవర్ స్లిప్తో కవర్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి డయాగ్రామ్ని వేసి ఆ డయాగ్రామ్ని ఫిగర్ 6 డయాగ్రామ్తో కంపేర్ చేయాలి. ఒకటి గమనించాలి. ఏం గమనించాలి అంటే మనకి పుస్తకం మ్యాటర్లోనేమో 6th డయాగ్రామ్తో కంపేర్ చేయమన్నాడు, కానీ డయాగ్రామ్ ఏమో 3rd ఇచ్చాడు. అది గమనించండి. 3rd డయాగ్రామ్తో కంపేర్ చేయాలి. ఇవి ఆల్గైస్. ఈ విధంగా మనకి గ్రీనిష్ కలర్ పార్ట్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఈ విధమైన స్ట్రక్చర్లు వీటిలో ఏదో ఒకటి మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఆల్గై స్ట్రక్చర్సే. చూడండి, పైన క్లామిడోమోనస్, స్పైరోగైరా, డయాటం చూసాం. కింద స్పైరులినా, ఉడోగోనియం, సెరాటియం. ఇవి ఆల్గైకి సంబంధించిన ఆర్గనిజమ్స్. వీటిని మనం మైక్రోస్కోప్ కింద చూడవచ్చు. ఎలా అంటే గ్రీనిష్ కలర్లో ఉన్న వాటర్ని కలెక్ట్ చేసి ఆ వాటర్లో ఉన్న స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్ని మైక్రోస్కోప్ కింద ఆ స్లైడ్ మీద తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇవి కనిపిస్తాయి. లేదా స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్ లేకపోయినా కూడా ఆ గ్రీనిష్ కలర్లో ఉన్న వాటర్ డ్రాప్నైనా స్లైడ్ పైన తీసుకోవచ్చు. ఈ విధంగా పరిశీలిస్తే మనకు ఆల్గై అనేది కనిపిస్తుంది. అబ్జర్వింగ్ ప్రోటోజోవా. ద అదర్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గనిజం ఈజ్ ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవా కూడా మైక్రో ఆర్గనిజమే. మరి దే ఆర్ ఎట్ అనదర్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గనిజం ప్రెజెంట్ ఇన్ వాటర్ అండ్ సాయిల్. ఇది కూడా వాటరు సాయిల్లో లివింగ్ చేసే మైక్రో ఆర్గనిజమ్స్ ప్రోటోజోవా కూడా. లెట్ us do the following activity to observe them. ఫాలోయింగ్ యాక్టివిటీస్ని చూస్తే
ప్రోటోజోవాని ఎట్లా పరిశీలించాలో మనకు అర్థమవుతుంది. మరలా చూద్దాం. ప్రోటోజోవా ఒక మైక్రో ఆర్గానిజం. ఇది వాటర్ సాయిల్లో లివింగ్ చేసే ఇది కూడా ఒక మైక్రో ఆర్గానిజమే. ఇందాక చూసాం బ్యాక్టీరియా కూడా లివింగ్ చేస్తుందని. ఇది కూడా ప్రోటోజోవా కూడా వాటరు సాయిల్లో లివింగ్ చేస్తూ ఉంటుంది. టు గ్రో ప్రోటోజోవా సోక్ హే ఇన్ ఫౌండ్ వాటర్ టు ప్రిపేర్ ఏ డికాషన్ ఆఫ్ హే. ఇక్కడ ఏం చేయాలి అంటే హే డికాషన్ని ఎండుగడ్డి యొక్క డికాషన్ని తయారు చేయాలి. ఎలా తయారు చేస్తావు అంటే ఫౌండ్ వాటర్ని తీసుకొని ఫౌండ్ వాటర్లో ఎండుగడ్డిని ఏం చేయాలి, సోకింగ్ చేయాలి, నానబెట్టాలి. అలా సోకింగ్ చేస్తే ఒక 3 or 4 డేస్కి ఏమవుతుంది, దాంట్లో ప్రోటోజోవా అనేది గ్రోత్ అవుతుంది. ఆఫ్టర్ 3 or 4 days టేక్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. అలా ఏ డికాషన్ని తయారు చేసిన తరువాత 3-4 రోజుల వరకు దాన్ని వదిలేయాలి. అలా వదిలేస్తే దాంట్లో ప్రోటోజోవన్ డెవలప్ అవుతాయి. ఆ వాటర్ని 1 డ్రాప్ వాటర్ని స్లైడ్ మీద తీసుకొని కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద పరిశీలించాలి. యాక్టివిటీ 5. టేక్ 1 or 2 డ్రాప్ ఆఫ్ ఏ డికాషన్ ఆన్ ఏ స్లైడ్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. ఆల్రెడీ చూసాం. 1 డ్రాప్ని స్లైడ్ మీద తీసుకొని ఏ డికాషన్ని 1 డ్రాప్ని స్లైడ్ మీద తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ కింద పరిశీలించాలి. డ్రా రఫ్ స్కెచ్ ఇన్ యువర్ నోట్బుక్ ఆఫ్ వాట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్. టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్ గివెన్ ఇన్ ద చాప్టర్ ఫర్ అబ్జర్వేషన్. ఈ విధంగా మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తూ దాన్ని రఫ్ స్కెచ్ని వేసి మనం పుస్తకంలో ఇచ్చిన ఫిగర్ని ఏం చేయాలి, పరిశీలించాలి. అలా పరిశీలిస్తే మనం వేసిన డయాగ్రాము పుస్తకంలో ఉన్న ప్రోటోజోవా డయాగ్రామ్కి కంపల్సరిగా ఏముంటుంది, సిమిలారిటీ ఉంటుంది. ఈ విధంగా వాటర్ డ్రాప్ని స్లైడ్ మీద తీసుకొని మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే ఈ అమీబా కానీ, పారామిషం కానీ, ఒటిసెల్లా కానీ వీటి స్ట్రక్చర్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఇవి ఈ ప్రోటోజోవా యొక్క ఆర్గనిజమ్స్. కాబట్టి ప్రోటోజోవా యొక్క ఆర్గనిజమ్స్ని ఏ డికాషన్ని తయారు చేసుకొని మనం పరిశీలించవచ్చు. మైక్రో ఆర్థ్రోపోడ్స్. Some microarthropods are very important for the soil. మరి సమ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనేవి సాయిల్లో చాలా ముఖ్యమైనవి. దే హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ బై డీకంపోజింగ్ ఇన్ ద బయోమాస్ త్రూ డైజెషన్, which converts the bigger compounds into smaller compounds. ఇవి మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఏం చేస్తాయి అంటే సాయిల్లో పదార్థాలను డీకంపోజ్ చేయటము, సంక్లిష్ట పదార్థాలంటే బిగ్గర్ కాంపౌండ్ మెటీరియల్స్ని స్మాలర్ కాంపౌండ్ మెటీరియల్గా చేంజ్ చేసి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయటంలో ఇవి హెల్ప్ చేస్తాయి. దీస్ ఆర్ టు బి ఫౌండ్ ఆన్ అవర్ స్కిన్, హైలైట్స్, బెడ్డింగ్స్, రగ్స్ ఎక్సెట్రా. కొన్ని రకాల మైక్రో ఆర్థ్రోపోడ్స్ని చర్మము పైన, కనురెప్పల పైన, పరుపులలో, దుప్పట్లలో మనం చూడవచ్చు. సమ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ కాజ్ డిసీజెస్ లైక్ స్కాబీస్ ఎక్సెట్రా, స్కాబీస్ మైట్. మరి సమ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనేవి డిసీజ్కి కాజ్ అవుతాయి. మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆ డిసీజ్కి ఎగ్జాంపుల్ ఏంటి
అంటే స్కబ్బీస్ డిసీజెస్ వస్తుంది మైక్రో ఆర్థోపోడ్స్ వల్ల. దీనికి స్కబ్బీస్ మైట్ అనేది స్కబ్బీస్ డిసీజెస్ని కలిగించడానికి ఎగ్జాంపుల్. యాక్చువల్లీ అంటే స్కబ్బీస్ అంటే ఏంటమ్మా అంటే గజ్జి అని అర్థం. స్కబ్బీస్ మైట్ వల్ల వస్తుంది కాబట్టి సమ్ మైక్రో ఆర్థోపోడ్స్ డిసీజ్కి కాజ్ అవుతాయి. ఆ డిసీజెస్ లైక్ స్కబ్బీస్ని కలిగించేది స్కబ్బీస్ మైట్. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా బట్ దే ఆర్ మినిట్ ఆర్థోపోడ్స్ అండ్ ఆల్సో కాల్డ్ జాయింట్ లెగ్డ్ ఆర్గానిజం. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ కావు. ఇవి బ్యాక్టీరియా లాగా ఉంటాయి కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కావు. ఇవి స్మాల్ ఆర్థోపోడ్స్. ఇవి జాయింట్ లెగ్స్ని కలిగి ఉంటాయి. ఆల్రెడీ మీకు లెసన్ ముందే చెప్పాను. ఇవి మైక్రో ఆర్గానిజం కాదమ్మా. ఆర్థోపోడ్స్లో ఇవి ఆర్థోపోడ్స్కి సంబంధించినవి స్మాల్ లివింగ్ ఆర్థోపోడ్ ఆర్గానిజమ్స్ అని చూసాము. Do you know soil is highly rich in microorganisms such bacteria, fungi, protozoa, microarthropods. మరి సాయిల్ అనేది బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోపోడ్, ఫంగస్ మొదలైన మైక్రో ఆర్గానిజమ్స్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ద టాప్ 8 inches ఆఫ్ సాయిల్ ఆఫ్ 1 acre may contain as much as 5.5 tons of fungi and bacteria. ఒక ఎకరాలో టాప్ పైన ఉన్న 8 inches ఆఫ్ సాయిల్లో 5.5 tons ఫంగీ బ్యాక్టీరియాస్ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ గ్రోయింగ్. ఇవి పంట పెరగడానికి ఈ ఫంగీ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. గ్రోయింగ్ క్రాప్ ఏం చూసాము ఇక్కడ అంటే దిస్ ఈజ్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. ఇవి మొక్కలు పెరగడానికి ఉపయోగపడతాయి. ఏవి ఫంగీ అండ్ బ్యాక్టీరియాస్. బట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కిల్ ద మైక్రో ఆర్గానిజం. ఇలా ఎక్కువగా పెస్టిసైడ్స్ని ఉపయోగించడం వల్ల అవి మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తున్నాయి. వీ కెన్ సీ దెమ్ త్రూ ఏ మైక్రోస్కోప్ ఆర్ బై గ్రోయింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ మీడియా. వీటిని మనం మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు. మరి వీటిని డిఫరెంట్ మీడియాస్లో కూడా మనం గ్రోతింగ్ చేయవచ్చు. అబ్జర్వింగ్ సాయిల్ మైక్రో ఆర్గానిజం. యాక్టివిటీ 6. సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ని పరిశీలించడం. కలెక్ట్ సమ్ సాయిల్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఇన్ ఏ బీకర్ ఆర్ ఇన్ ఏ గ్లాస్. బీకర్లో కానీ గ్లాస్లో కానీ మట్టిని సేకరించాలి. యాడ్ సమ్ వాటర్ టు ఇట్ అండ్ టిర్ ఇట్. ఆ మట్టికి వాటర్ని యాడ్ చేసి ఏం చేయాలి, స్టిర్ ఇట్ చేయాలి. అంటే బాగా కలపాలి. వాటర్లో మట్టిని బాగా కలయ తిప్పాలి. వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు ఎలో ద సాయిల్ పార్టికల్స్ టు సెటిల్ డౌన్. ఏం చేయాలి, సాయిల్ పార్టికల్స్ అన్నీ ఆ బీకర్ యొక్క అడుగు భాగానికి చేరే అంతవరకు వెయిట్ చేయాలి. టేక్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ స్లైడ్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. ఒక వాటర్ డ్రాప్ని స్లైడ్ మీద తీసుకొని అప్పుడు మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాలి. డ్రా రఫ్ స్కెచ్ ఇన్ యువర్ నోట్బుక్ ఆఫ్ వాట్ యు అబ్జర్వ్డ్. రఫ్ స్కెచ్ చేసి ఏం అబ్జర్వ్ చేశామో పరిశీలించాలి. సరే అవి ఎలా ఉన్నాయో పరిశీలించాలి. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఫిగర్స్ గివెన్ ఇన్ ద చాప్టర్ ఫర్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ కొరకు డయాగ్రామ్స్ పుస్తకంలో ఉన్న చాప్టర్స్లో ఉన్న డయాగ్రామ్ని పరిశీలించాలి. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకేం అర్థమైంది అంటే సాయిల్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయనేది మనకి అర్థమవుతుంది. ఫ్రమ్ ద అబోవ్
activities you will be able to understand how diversified the microorganisms are. మరి ఇంతవరకు మనం చేసిన యాక్టివిటీస్ ద్వారా మైక్రో ఆర్గనిజమ్స్లో కూడా వైవిధ్యాన్ని గురించి మనం తెలుసుకోగలిగాము. వైవిధ్యం అంటే డైవర్సిటీని గురించి కూడా తెలుసుకోగలిగాము. యూ కెన్ ఆల్సో అప్రిషియేట్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఈజ్ అనదర్ అమేజింగ్ వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం. ఇలా మైక్రో ఆర్గనిజమ్స్లో డైవర్సిటీ కనిపించడం అనేది అమేజింగ్, ఒక అద్భుతం. ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్లో ఈ మైక్రో ఆర్గనిజమ్స్లో కూడా డైవర్సిటీ కనిపించడం అనేది ఒక వండర్, ఒక అమేజింగ్ లేదా అద్భుతం అని చెప్పవచ్చు. మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. ఇప్పటిదాకా మనకి ఏమర్థమైంది అంటే లెసన్ ద్వారా మైక్రో ఆర్గనిజం అనేది ఎవ్రీవేర్లో ఉంటాయని, ఎక్కడైనా అవి నివసించగలుగుతాయని, ఏ ప్రదేశంలో అయినా ఉంటాయని చూసాం. ఎయిర్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, యానిమల్స్ అండ్ ప్లాంట్ బాడీలో ఇన్నర్ సైడ్ లివింగ్ చేస్తాయి, సాయిల్లో లివింగ్ చేస్తాయి, తర్వాత డిఫరెంట్ ఏరియాస్లో అవి లివింగ్ చేస్తాయి. ఎవ్రీవేర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న ఏ ప్రదేశాలలోనైనా మైక్రో ఆర్గనిజం అనేది ఉంటుంది. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్, వాటర్ అండ్ ఇన్ ద సాయిల్ టు. ఇక్కడే చూసాం, ఎయిర్, వాటర్, సాయిల్లో కూడా అది నివసించగలుగుతుంది. దే ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఆల్రెడీ చూసాం, యానిమల్స్ బాడీ ఇన్సైడ్, ప్లాంట్ బాడీ ఇన్సైడ్ కూడా మైక్రో ఆర్గనిజమ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. దే కెన్ సర్వీవ్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రేంజింగ్ ఫ్రమ్ ఐస్ కోల్డ్ క్లైమేట్ టు హాట్ స్ప్రింగ్స్, డిజర్ట్ టు మార్ష్ ల్యాండ్స్. ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ మైక్రో ఆర్గనిజం అనేది ఎలాంటి ఎన్విరాన్మెంటల్లోనైనా నివసించగలదు. అది కోల్డ్ క్లైమేటా, అక్కడ నివసిస్తుంది. హాట్ స్ప్రింగ్స్ అంటే హాట్ కండిషన్లో నివసించగలుగుతుంది. డిజర్ట్లో కూడా డిజర్ట్లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, డిజర్ట్లో నివసించగలుగుతుంది. మార్ష్ ల్యాండ్స్ అంటే బురద నేలల్లో కూడా అది నివసించగలుగుతుంది. కాబట్టి మైక్రో ఆర్గనిజం ఆల్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్లో నివసించగలుగుతుంది. Some microorganisms grow on other organisms as parasites and some may be exist independently. మరి కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి పారాసైటిక్ ఆర్గనిజమ్స్గా జీవించగలవు. పారాసైటిక్ ఆర్గనిజం అంటే వేరే ఆర్గనిజమ్స్ బాడీ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ లివింగ్ చేస్తే దాన్ని పారాసైటిక్ లివింగ్ అని అంటాము. కొన్ని ఇండిపెండెంట్గా బయట స్వతంత్రంగా, కొన్ని ఇండిపెండెంట్గా బ్రతుకుతాయి. డిసీజెస్ లైక్ టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్ అండ్ సెప్టిసేమియా ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. మరి కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ డిసీజ్ని కలిగిస్తాయి. ఏమేం డిసీజ్ అంటే టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్ అంటే టీవీ, సెప్టిసేమియా బ్లడ్ పాయిజనింగ్ డిసీజ్. వీటన్నిటికీ కారణం ఏంటంటే బ్యాక్టీరియా. వీటిని బ్యాక్టీరియా డిసీజెస్ అని అంటాము. సమ్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ఫంగి వైల్ అదర్స్ బై మైక్రో ఆర్థోపోడ్స్ అండ్ బ్యాక్టీరియా. మరి ఇక్కడ కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ స్కిన్ డిసీజెస్కి కాజ్ అవుతాయి. స్కిన్ డిసీజెస్కి కాజ్ అయిన మైక్రో ఆర్గనిజమ్స్ ఫంగి, అవే కాకుండా మైక్రో ఆర్థోపోడ్స్ అండ్ బ్యాక్టీరియా. ఈ మూడు స్కిన్ డిసీజెస్కి కాజ్ అవుతాయి. డిసీజెస్ లైక్ మలేరియా, అమీబియాసిస్ ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోవన్స్. మరి ఆ మలేరియా, అమీబియాసిస్కి కాజ్ అయ్యేది ఏంటమ్మా అంటే దేనివల్ల వస్తాయంటే ప్రోటోజోవన్ అనే మైక్రో ఆర్గనిజం అమీబియాసిస్కి, మలేరియాకి కాజ్ అవుతుంది. ఈ అమీబియాసిస్ అంటే ఏంటి? బ్లడ్ మోషన్స్ అని అంటాము. బ్లడ్ మోషన్స్ వస్తాయి అమీబియాసిస్ అనే డిసీజెస్ వల్ల. మలేరియా గురించి మనకు తెలిసిందే. ఈ విధంగా మైక్రో ఆర్గనిజమ్స్ సమ్ డిసీజెస్కి కాజ్ అవుతాయని మనం ఈ లెసన్ ద్వారా చూస్తున్నాము. బ్యాక్టీరియల్ స్టైనింగ్.
బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మాల్ టిన్నీ మైక్రో ఆర్గనిజమ్స్. బ్యాక్టీరియా అనేది వెరీ స్మాల్ అండ్ టిన్నీ మైక్రో ఆర్గనిజం, చాలా చిన్న మైక్రో ఆర్గనిజం. వీ మస్ట్ స్టైన్ బిఫోర్ సీయింగ్ బ్యాక్టీరియా అండర్ మైక్రోస్కోప్. మరి దీన్ని మైక్రోస్కోప్ కింద చూడాలంటే ఏం కలపాలి? కలర్ని యాడ్ చేయాలి. అలా కలర్ని యాడ్ చేసినప్పుడు అది మైక్రోస్కోప్ కింద ఈజీగా వాటిని చూడగలము. స్విమ్మర్ బ్యాక్టీరియా ఆన్ ఏ స్లైడ్ అండ్ సైట్లీ ఈట్ ద స్లైడ్. మరి కొన్ని బ్యాక్టీరియాలను ఇక్కడ సీమర్ బ్యాక్టీరియా అని చూస్తున్నాం. స్లైడ్ మీద తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి? ఆ స్లైడ్ పైన ఉన్న సీమర్ బ్యాక్టీరియాని హీట్ చేయాలి. అలా హీట్ చేసి ఏం చేయాలి? దెన్ పుట్ డ్రాప్ ఆఫ్ క్రిస్టల్ వైలెట్ ఆన్ ద స్లైడ్. ఆ స్లైడ్ పైన క్రిస్టల్ వైలెట్ని వేయాలి. వేసిన తర్వాత ఆఫ్టర్ 30 to 60 seconds జెంటిల్లీ వాష్ ద స్లైడ్ని ఏం చేయాలి? మరలా 30 నుంచి 60 సెకండ్లు వాష్ చేయాలి. ఆల్రెడీ మనం చూసాం, ఎక్కడ బటర్ మిల్క్ని స్లైడ్ పైన వేసి దాన్ని ల్యాంప్ దగ్గర హీట్ చేసి క్రిస్టల్ వైలెట్ని వేసి ఆ తర్వాత 30 to 60 సెకండ్లు దాన్ని వాష్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి అని. డ్రై ద స్లైడ్ అండ్ నౌ వాచ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్ ఇన్ 25 or 40. ఆ విధంగా మనం వాటర్ డ్రాప్తో ఆ వాటర్ని వేసి స్లైడ్ పైన 30 to 60 సెకండ్ జెంటిల్గా వాష్ చేసిన తర్వాత అది బాగా డ్రై అయిన తర్వాత ఆ స్లైడ్ని మైక్రోస్కోప్ కింద పెట్టి ఎంత మ్యాగ్నిఫైతో చూడాలి అంటే 25x లేదా 40x మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని మ్యాగ్నిఫై చేసుకుంటూ పరిశీలిస్తే క్లియర్గా మనకి ఆ బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది. ఓకేనమ్మా, మనకి మైక్రో ఆర్గనిజమ్స్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మైక్రో ఆర్గనిజం సెకండ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.